Hello guys, welcome back to ACE Online and welcome back to NCERT Tholiadugu. సో ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఇండస్ట్రియల్ సెక్టార్. అంటే ఏదైతే వలస పాలనలో ఏదైతే ఉందో ఆ బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ పాలిత ఆ యొక్క ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నామో ఆ వలస పాలన కలోనియల్ రూల్ అంటాం కదమ్మా. ఓకేనా? ఆ బ్రిటిష్ సామ్రాజ్యంలో మన యొక్క పారిశ్రామిక రంగానికి సంబంధించిన పరిశ్రమల రంగానికి సంబంధించిన ఆ యొక్క పరిస్థితులు అనేది ఏ విధంగా ఉన్నాయి, ఆ సిచ్యువేషన్స్ కండిషన్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మన విదేశీ వ్యాపారం, సో ప్రపంచంతో ఉన్న మన విదేశీ వ్యాపారం అనేది ఏ విధంగా క్షీణించింది, ఓకేనా? ఏ విధంగా క్షీణించడం అని చెప్పేసి అంటాం, ఆర్ డిటోరియేషన్ అని చెప్పేసి అంటాం. ఏ విధంగా డిటోరియేషన్ అని చెప్పేసి అంటాము, ఆర్ డిక్లైన్ అని చెప్పేసి కూడా మనం చెప్పడం జరుగుతుంది. అటు పారిశ్రామిక రంగం అనేది ఏ విధంగా డిక్లైన్ అయింది, అటు ఫారెన్ ట్రేడ్ అనేది ఏ విధంగా డిక్లైన్ అయింది అనేది ఈ సెషన్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఎలాగైతే వ్యవసాయ రంగాన్ని వాళ్ళు ఎలాగైతే ఆ యొక్క అంతగా అభివృద్ధి చెందలేదు, వ్యవసాయ రంగం అని తెలుసు కదా, క్షీణించడం జరిగిందా లేదా? ఎస్, పూర్తి స్థాయిలో మొత్తంగా చూసుకుంటే వ్యవసాయ రంగాన్ని కేవలం ఆ యొక్క ముడి వస్తువులు, ముడి సరుకులు ఎగుమతిదారుడుగానే మనము ఆ యొక్క భారతదేశాన్ని వాళ్ళు చూసారమ్మా. పైగా ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు చెప్పుకున్నాం కదా ప్రీవియస్ సెషన్లో, కమర్షియల్ క్రాప్స్, నాన్ ఫుడ్ క్రాప్స్ ఏదైతున్నాయో, క్యాష్ క్రాప్స్ ఏదైతున్నాయో వాటికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నిస్సారవంతమైన భూములు అనేది మిగిలిపోయింది జరిగింది. అండ్ ఈవెన్ ఇండస్ట్రియల్ ఇరిగేషన్ సెక్టర్ కూడా పెద్దగా వాళ్ళు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదమ్మా. నీటిపారుదలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే ఈ జమీందారీ సిస్టమ్ లాంటివి, ఇనాందారీ సిస్టము, జాగీర్దారీ సిస్టమ్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి కొత్త కొత్త పద్ధతులు తీసుకొచ్చి ఇంకా వ్యవసాయ రంగాన్ని ఇంకా బలహీనపరిచారు కానీ అంతగా బలం అనేది చేకూర్చలేదు. సో ఎలాగైతే వ్యవసాయ రంగం విషయంలో ఎలాగైతే పక్షపాతం అని చూపించారో సేమ్ పారిశ్రామిక రంగానికి సంబంధించి కూడా అంతేనమ్మా. ఎక్కడ కూడా దాన్ని బలోపేతం చేయాలి, ఎలాగే పరిశ్రమలు అభివృద్ధి పరచాలని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళు క్లియర్గా వాళ్ళకి అలా ఆ అనుసరణ ఆ విధానం అనేది ఎక్కడ కూడా పాటించలేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఒకప్పుడు మనకి హస్తకళలు ఏదైతున్నాయో, చేతి వృత్తుల కళాకారులకు సంబంధించి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన మా యొక్క వస్తువులు అనేది మనం ఎగుమతి చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఏం చేశారు, అవన్నీ కూడా చూసుకుంటే క్షీణించడం జరిగింది, అంతే కదా? మొత్తంగా చూసుకుంటే తగ్గుదల నమోదైంది, డిక్లైన్ అవ్వడం జరిగింది. మరి ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏమన్నా కొత్తగా ఇండస్ట్రియల్ బేస్ అనేది పారిశ్రామికంగా కొత్తగా నూతనంగా ఏమన్నా విధానాన్ని ఏమైనా పాటించారా అనేదంటే కూడా అది కూడా లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఏ పరిశ్రమను కూడా ఆ బలమైన పారిశ్రామిక పునాది అనేది వాళ్ళు వేయలేదు, ఒక ఆల్టర్నేటివ్ అనేది చేయలేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఓకేనా? సో దానికి సంబంధించింది ఉంటుంది చూడండి. సో ఇండియా కుడ్ నాట్ డెవలప్ ఏ సౌండ్ ఇండస్ట్రియల్ బేస్ అండర్ ద కలోనియల్ రూల్. ఒక బలమైన పారిశ్రామిక పునాదిగా అది అవతరించలేకపోయిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈవెన్ యాజ్ ద కంట్రీస్ వరల్డ్ ఫేమస్ హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ డిక్లైన్. సో దేశంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హస్తకళ పరిశ్రమలు కూడా క్షీణించిన సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ కరస్పాండింగ్ మోడర్న్ ఇండస్ట్రీస్ బేస్ వాజ్ అలౌడ్. నో కరస్పాండింగ్ ఇండస్ట్రీ, ఇక్కడ చూడమ్మా, నో కరస్పాండింగ్ మోడర్న్ ఇండస్ట్రీ బేస్ వాజ్ అలౌడ్ టు కమ్ అప్ టు టేక్ ద ప్రైడ్ ఆఫ్ ప్లేస్ సో లాంగ్ ఎంజాయ్డ్ బై ద ఫార్మర్. సో ఏదైతే మనం చెప్పుకున్న ఈ యొక్క హస్తకళలు ఏదైతే, సో అది కొన్ని ఏళ్ల తరబడి, కొన్ని దశాబ్దాలుగా, కొన్ని శతాబ్దాలుగా వాళ్ళు ఏదైతే ఉందో గర్వించేదగ్గ ఆ పారిశ్రామిక వస్తువులు ఎగుమతి చేశాం. సో దాన్ని రీప్లేస్ చేయగలిగిన ఆ యొక్క మోడర్న్ ఇండస్ట్రీ బేస్ అనేది, ఆధునిక పరిశ్రమలన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేయలేదు, స్థాపించలేదు అనేదే ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్. సో ఆల్రెడీ ఉన్నది పోయింది, కొత్తగా కూడా ఏమీ ఏర్పాటు చేయలేదు అనేదే దీనికి మెయిన్ ఇంటెన్షన్ అమ్మ. చూద్దాం ఇంకా దానికి సంబంధించిన జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అమ్మ. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫస్ట్ 2 వీడియోస్లో మ్యాక్సిమం అనేది మీకు అది ఇవ్వడం జరిగింది. సో ద ప్రైమరీ మోటివ్ ఆఫ్ ది కొలోనియల్ గవర్నమెంట్స్ బిహైండ్ దిస్ పాలసీ ఆఫ్ సిస్టమాటికలీ డీసెంట్రలైజ్డ్ ఇండియా వాస్ 2fold. సో 2 విధాలుగా వాళ్ళు లాభపడ్డారమ్మా, ఓకేనమ్మా. ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన ఒక క్రమ పద్ధతిలో ఆ పారిశ్రామికరణ అనేది వాళ్ళు మెల్లమెల్లగా ఏం చేసుకుంటారమ్మా, క్షీణించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. దానివల్ల వాళ్ళకి 2 విధాలుగా వాళ్ళకి లాభం అనేది వచ్చిందన్న సంగతి గుర్తుపెట్టుకున్నామా. 2 విధాల వాళ్ళ యొక్క ఉద్దేశం ఏందనేది ఒక్కసారి చూద్దాం. ద ఇంటెన్షన్ వాస్ ఫస్ట్, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? సో వాస్ ఫస్ట్ టు రిడ్యూస్ ఇండియా టు ద స్టేటస్ ఆఫ్ ఎ మెరీ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ ఫర్ ద అప్కమింగ్ మోడర్న్ ఇండస్ట్రీస్ ఇన్ బ్రిటన్. సో ఆల్రెడీ ఇక్కడ మనకి 17th సెంచరీలోనే 18th సెంచరీలోనే బ్రిటన్ వచ్చేసి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం, పారిశ్రామిక విప్లవం అనేది సాధిస్తున్నారు అక్కడ. సో డెవలప్డ్ కంట్రీగా ఎదుగుతుంది. ఆ డెవలప్డ్ కంట్రీగా ఎదగాలి అంటే మనం ఏముండాలి? ఎస్, కేవలం ఈ యొక్క ప్రాథమిక వస్తువులు, ప్రైమరీ ప్రోడక్ట్స్ని ఎగుమతిదారుడిగానే చూసింది, రా మెటీరియల్స్ ఏదైతే దాన్ని ఎగుమతిదారుడిగానే చూసింది. సో దట్ అక్కడ వాళ్ళు
ఫినిష్డ్ గూడ్స్ అనేది తయారు చేయొచ్చు అన్న ఉద్దేశంతోని అక్కడ వాళ్ళకి ఆ లండన్‌లో గానీ, ఆ బ్రిటన్‌లో గానీ ఆధునిక పరిశ్రమ యొక్క పునాది, బలమైన పునాది కోసం, స్ట్రాంగ్ ఫౌండేషన్ కోసం అక్కడ మన వాళ్ళు ఎక్స్‌పోర్టర్‌గా భావించడం జరిగిందనమాట. ఓకేనా? ప్రాథమిక వస్తువులు. సెకండ్ వన్ ఏంది? టు టర్న్ ఇండియా ఇంటూ ఎ స్ప్రాలింగ్ మార్కెట్ ఫర్ ద ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఆఫ్ దోస్ ఇండస్ట్రీస్ సో దట్ దేర్ కంటిన్యూడ్ ఎక్స్‌పాన్షన్ కుడ్ బి ఎన్ష్యూర్డ్ టు ద మాక్సిమం అడ్వాంటేజ్ ఆఫ్ దేర్ హోమ్ కంట్రీ. ఫస్ట్ సెషన్‌లోనే మనం చెప్పుకున్నాం. అక్కడ తయారయ్యబడిన అంతిమ వస్తువులు ఏదైతున్నాయో, అక్కడ ఉత్పత్తి చేయబడిన ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ మన భారతదేశం వచ్చేసి మార్కెట్ అనేది క్రియేట్ చేయడము. ఇక్కడ వచ్చేసి మనకి మార్కెట్ ఫినిష్డ్ గూడ్స్ అనేది ఇక్కడ అమ్మాలనేదే వాళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్. అలా 2 విధాలుగా వాళ్ళ ఉద్దేశం అనేది ఉందమ్మా. ఒక పక్క మనం ఎగుమతిదారుడుగానే ఉండాలి, ప్రాథమిక వస్తువు ఎగుమతిదారుగా ఉండాలి. ఇంకో విధంగా వచ్చేసి మనం ఫినిష్డ్ గూడ్స్ మాత్రమే దిగుమతి చేసుకునే విధంగా. ఇది క్వెషన్స్ అనేది కొంచెం చూసుకున్నామా. ఫ్రీక్వెంట్‌గా కొన్ని సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్స్‌లో ఈ స్టేట్మెంట్ నుంచి చాలా ఎగ్జామినేషన్స్‌లో బిట్స్ అనేది పడుతున్నాయి. అది కొంచెం చూసుకోండి. సో ఇన్ ద అన్‌ఫోల్డింగ్ ఎకనామిక్ సినారియో the decline of the indigenous handicraft industries created not only massive unemployment, okay na, in India, but also a new demand in the Indian consumer market which was new, now deprived of the supply of locally made goods. So దీని యొక్క పర్యవసరాలు ఏంటి, దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, మన చేతి వృత్తుల కళాకారులు ఏదైతున్నాయో, మన హస్తకళలు ఏదైతున్నాయో ఒక పక్క క్షీణించాయి, క్షీణ దశలోకి చేరిపోయాయి, అంతరించిపోవడం జరిగింది. సో అంతరించిపోయిన వల్ల ఇక్కడ ఏమైంది, మనకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది పెరిగిపోయింది, నిరుద్యోగిత అనేది మనకి పెరిగిపోయింది. అట్ ద సేమ్ టైమ్ మనం బ్రిటిష్ వాడి మార్కెట్‌గా మనం క్రియేట్ అవ్వడం జరిగింది. సో వాడి కన్స్యూమర్ గూడ్స్ ఏదైతే మార్కెట్ అనేది మన భారతదేశం అనేది క్రియేట్ అయిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. న్యూ డిమాండ్ ఇదని, ఎందుకంటే ఇక్కడ వస్తువులు అనేది అంతరించిపోయాయి. మరి మనకి ఇప్పుడు జనరల్‌గా ఇక్కడే ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం భారతదేశంలో, ఇండియాలో ఏం చేసేవాళ్ళం, ఇండియాలో చూసుకుంటే ఇక్కడే మనం ప్రొడక్షన్ చేసేవాళ్ళము, మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అనేది ప్రొడక్షన్ చేసేవాళ్ళము, ఇక్కడున్న ప్రజలకే మనం కన్జంప్షన్ అమ్ముకునేవాళ్ళం. సో ఇక్కడ ఏమైపోయింది, మనకి ఆల్రెడీ ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది. సో ప్రొడక్షన్ అనేది ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం బ్రిటన్ నుంచి మనం ప్రొడక్షన్ చేసుకుంటున్నాం. బ్రిటన్ ఏదైతే ఉందో, ఆ యూకే ఏదైతే ఉందో అక్కడి నుంచి మనము ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంపోర్ట్ చేసుకొని ఆ కన్జ్యూమర్ ఏదైతే డిమాండ్ ఏదైతే ఉందో, ఆ కన్జ్యూమర్ డిమాండ్ అనేది ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్, చీప్ ప్రోడక్ట్స్ ఏదైతున్నాయో, తక్కువ ధరకి ఏదైతే వస్తువులు ఏదైతున్నాయో దాన్ని వాళ్ళు రీప్లేస్ చేశారనమాట. ఎందుకు, ఇక్కడ వల్ల ప్రొడక్షన్ అనేది వాళ్ళు ఆ యొక్క యాంటీ ఏదైతే డొమెస్టిక్ మార్కెట్కి సంబంధించిన విధానాలు అనేది ప్రొటెక్షనిజం పాలసీస్ అంటామా, రక్షణ ఎవరికి ప్రొటెక్షనిజం, మనకా వాళ్ళకా, వాళ్ళకి ప్రొటెక్షనిజం విధానాలు అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా, అవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ దీనివల్ల మనకి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, వాడికి మార్కెట్ అనేది క్రియేట్ అయింది. సో దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అమ్మ, ఆల్రెడీ మీకు తెలిసిందే. సో దిస్ డిమాండ్ వాస్ ప్రాఫిటబుల్లీ మెడ్ బై ద ఇంక్రీజింగ్ ఇంపోర్ట్స్ ఆఫ్ చీప్ మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్ ఫ్రమ్ ద బ్రిటన్. చెప్పే కదా, ఇక్కడ కన్స్యూమర్ మార్కెట్ అనేది కన్స్యూమర్ డిమాండ్ అనేది పెరిగింది. సో దాని ఆ యొక్క డిమాండ్ని ఓకేనమ్మా ఎవరు రిప్లేస్ చేశారమ్మా, చీప్ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో డ్యూరింగ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది 19th century మోడర్న్ ఇండస్ట్రీ బిగాన్ టు టేక్ రూట్ ఇన్ ఇండియా బట్ ఇట్స్ ప్రోగ్రెస్ రిమైన్డ్ వెరీ స్లో. రెండవ హాఫ్లో అంటే 1950s నుంచి కదా, 19th century యొక్క రెండవ హాఫ్ అన్నాం, రెండవ ఏదైతే ఉందాం. సో ఆబ్వియస్లీ మనకి 1950 నుంచి 2000 వరకే కదా. ఎస్, పారిశ్రామీకరణ అనేది పురోగతి అనేది ఉంది, కానీ స్లోగా ఉంది, నెమ్మదిగా ఉంది, మందగించడం అని చెప్పేసి అంటే కదమ్మా, అది ఉంది. బట్ 1901 నుంచి చూసుకొని 1950 వరకు చూసుకుంటే పెద్దగా మనకి పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. ఏదో అక్కడక్కడ ఉన్నాయి. అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్. చూద్దాం ఇనిషియల్ అంటే 19th century స్టార్టింగ్లో 1901లో చూద్దాం. ఆ మోడర్న్ ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయా అసలు మన భారతదేశంలో, పరిశ్రమల గురించే కదా మనం డిస్కస్ చేసుకునేది. ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా ఫస్ట్ టైంలోనే మీకు ఒక ఐడియా అనేది ఇచ్చానమ్మా. సో చూద్దాం. ఇనిషియలీ దిస్ డెవలప్మెంట్ వాస్ కన్ఫైన్ టు ద సెట్టింగ్ అప్ ఆఫ్ కాటన్ అండ్ జూట్ టెక్స్టైల్ మిల్స్. సో మోడర్న్ ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో, ఆధునిక పరిశ్రమ అనేది ఇండియాలో అసలు ఫస్ట్ ఎంటర్ అయింది ఏ పరిశ్రమ అమ్మ, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో, జూట్ ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో అక్కడ మనం ఎక్కువగా సెటప్ చేయడం జరిగింది, ఎక్కువ స్థాపన అనేది చేయడం జరిగింది ఆధునిక కాలంలో చూసుకుంటే. సబ్సిక్వెంట్లీ ద ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ బిగాన్ కమింగ్ అప్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది 20th century. సో ఒక్కసారి మనకి ఇనిషియల్గా ఆ యొక్క జ్యూట్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, వస్త్ర పరిశ్రమలు, గార్మెంట్ ఇండస్ట్రీస్ అనేది ఇనిషియల్గా వచ్చాయి. ఓకేనా, మోడర్న్ ఎక్విప్మెంట్తోని, ఎందుకంటే ఆల్రెడీ బ్రిటిష్ డెవలప్ అయ్యాడు కాబట్టి. ఓకేనా, మరి సెకండ్ అదైతే ఉందో తర్వాత మెల్లమెల్లగా దాని వెనకాల వచ్చేసి ఈ ఉక్కు మరియు ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క ఐరన్ అండ్ స్టీల్ పరిశ్రమలు ఏదైతే ఉందో అవి కూడా స్టార్ట్ చేయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇనుము మరియు ఉక్కు కర్మాగారాలు అలా ఏర్పడిందే 1907లో టిస్కో అమ్మ, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏదైతే ఉందో, టిస్కో జంషెద్పూర్ బీహార్కి సంబంధించిందమ్మా, ఇప్పుడంటే జార్ఖండ్ అని చెప్పేసి అంటాం. సో టాటా వాళ్ళు మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళు ఏదమ్మా
ఈ యొక్క ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ అనేది సెటప్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా చూసుకుంటే అటు ప్రభుత్వ రంగంలోనైనా సరే, ప్రైవేట్ రంగంలోనైనా సరే అతిపెద్ద ఇనుము మరియు ఉక్కు కర్మాగారం వచ్చేసి టిస్కోనమ్మ. ఇండియాలో వచ్చేసి టిస్కో. ఇంక తర్వాతనే మిగతావన్నీ కూడా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎ ఫ్యూర్ అదర్ ఇండస్ట్రీస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ షుగర్. ఇంక తర్వాత మెల్లమెల్లగా ఈ వరల్డ్ వార్ ఏదైతే ఉందో, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మెల్లమెల్లగా చక్కెర పరిశ్రమలు, ఓకేనా, మెల్లమెల్లగా సిమెంట్ పరిశ్రమలు, మెల్లమెల్లగా పేపర్ ఇండస్ట్రీస్ ఏదైతే అవి కేమ్ అప్ ఆఫ్టర్ ద సెకండ్ వార్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మెల్లమెల్లగా మిగతా పరిశ్రమలు అనేది మన భారతదేశంలో స్థాపించడం జరిగింది. సో ద కంక్లూజన్ పాయింట్ ఏంటంటే అమ్మా, ఇనిషియల్ డెవలప్మెంట్, ఇనిషియల్గా మన భారతదేశానికి సంబంధించిన ప్రారంభం ఏదైతే ఉందో, పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఆ ప్రారంభానికి సంబంధించిన అభివృద్ధి ఏదైతే ఉందో, అభివృద్ధి ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామా, ఆ యొక్క వస్త్ర పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో, ఏ పరిశ్రమ, ఆ వస్త్ర పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వస్త్ర పరిశ్రమలు, అండ్ అట్ ద సేమ్ టైం మనం చెప్పుకున్న జూట్ ఇండస్ట్రీస్, జనపనార పరిశ్రమలు, తర్వాత వచ్చేసి ఐరన్ అండ్ స్టీల్. సో ఐరన్ అండ్ స్టీల్. సో తర్వాత మనకి వరల్డ్ వార్ 2 తర్వాత వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ఏర్పాటు అవ్వడము, ఓకేనా, ఐవిఆర్డి లాంటి సంస్థలు, ఐడిఏ లాంటి సంస్థలు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించిన సంస్థలు ఏర్పాటు చేయడం వల్ల ఈ వరల్డ్ వార్ రీకన్స్ట్రక్షన్ అంటే కదా, ప్రపంచ యుద్ధం తర్వాత మళ్ళీ ఆ పారిశ్రామికరణ అనేది పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనేది ఫామ్ అయిందమ్మా. ఆ గ్రూప్ సహాయంతో మనకు కొన్ని షుగర్ ఇండస్ట్రీస్, సిమెంట్ ఇండస్ట్రీస్, పేపర్ ఇండస్ట్రీస్, ఇలా ఇక ప్రైమరీ ప్రోడక్ట్స్ బేస్ చేసుకొని మన ఇండస్ట్రీస్ అన్ని కూడా మనం సెటప్ చేసాము. ఇది 1950 వరకు అమ్మా. అంటే అంతగా అభివృద్ధి చెందలేదు, పారిశ్రామికరంగా అంతగా అభివృద్ధి చెందలేదు అనేదే మనకు కంక్లూజన్. సో ద కాటన్ టెక్స్టైల్ మిల్స్ మెయిన్లీ డామినేటెడ్ బై ఇండియన్స్. ఎస్, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటమ్మా, ఈ కాటన్ టెక్స్టైల్ మిల్స్ అనేది అహ్మదాబాద్, గుజరాత్. ఇప్పుడంటే మనము గుజరాత్, మహారాష్ట్ర అంటున్నాము, కానీ ఒకప్పుడు దాన్ని బాంబే స్టేట్ అనేవాళ్ళము. మీరందరికీ తెలుసు అనుకుంటే కదా, ఒకప్పుడు బాంబే స్టేట్, గుజరాత్, మహారాష్ట్ర కలిసి ఎక్కువ కాటన్ గ్రోయింగ్ అనేది జరుగుతుంది కాబట్టి, పత్తి అనేది ఎక్కడ అక్కడ పండుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇండస్ట్రియల్ మిల్స్ ఏదైతుందో అవన్నీ కూడా, పారిశ్రామిక మిల్స్ అన్నీ కూడా, కాటన్ మిల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇండియన్స్ మేనేజ్మెంట్ కంట్రోల్ ఉండేది. సో అది కాకుండా ఈస్ట్ సైడ్ ఆఫ్ ది ఇండియా చూసుకుంటే లైక్ బంగ్లాదేశ్, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అంటే కదా, అక్కడ జూట్ మిల్స్ అనేది ఎక్కువగా ఉండేవి. సో జూట్ మిల్స్ అన్ని కూడా ఎవరి కంట్రోల్ ఉండేవి, ఫారెన్ వాడి కంట్రోల్ ఉండేవి, విదేశీయుడి యొక్క డామినేషన్లు ఉండేవి. ఇవి మాత్రం మన కంట్రోల్ ఉండేవి అన్న సంగతి గుర్తుపెట్టుకున్నాం. అదే ఉంటుంది చూడండి. సో ద కాటన్ టెక్స్టైల్స్ మెయిన్లీ డామినేటెడ్ బై ఇండియన్స్ వేర్ లొకేటెడ్ ఇన్ ద వెస్టర్న్ పార్ట్స్. వెస్టర్న్ పార్ట్స్ అంటే ఏంది మనం చెప్పుకున్నాం కదా, ఎస్, నేమ్లీ మహారాష్ట్ర అండ్ గుజరాత్. సో వైల్ ద జూట్ మిల్స్ డామినేటెడ్ బై ద ఫారినర్స్ వేర్ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద బెంగాల్. సో ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో వాళ్ళు డామినేట్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకున్నాము. ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్. హౌఎవర్ దెర్ వాజ్ హార్డ్లీ ఎనీ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ టు హెల్ప్ ప్రమోట్ ఫర్దర్ ఇండస్ట్రియలైజేషన్ ఇండియా. ఇంకా మూలధన పరిశ్రమలు అనేది లేవమ్మా. సార్ అసలు మూలధన పరిశ్రమలు అంటే ఏంటి? ఏం లేదమ్మా, సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ మీకు క్యాపిటల్ గూడ్స్ అనేది ఇంట్రడక్షన్లో చెప్పాను. సో మూలధన పరిశ్రమల యొక్క స్థాపన అనేది అస్సలు జరగలేదు. మూలధన ఏదైతే పరిశ్రమలు ఏదైతుందో, సో మూలధన పరిశ్రమలు అంటే మీ అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది ఇంతకుముందు ఇచ్చానమ్మా. లైక్ రైస్ మిల్ ఏదైతుందో, ఆ రైస్ మిల్ అనేది ఒక మిషనరీయా కదా? ఎస్, అదొక మిషనరీయా. ప్రింటింగ్ ప్రెస్ అనేది ఒకటి ఉంది, ఆ ప్రింటింగ్ ప్రెస్ అనేది ఒక మిషనరీయా కదా? ఎస్, ప్రింటింగ్ ప్రెస్ అనేది కూడా ఒక మిషనే. ఓకేనమ్మా? సో ఇది కాకుండా మనకి బ్లాస్టింగ్ ఫర్నేసెస్ ఉంటాయి, తెలుసు అనుకుంటు కదా, ఆ బ్లాస్టింగ్ ఫర్నేసులు అనేది కూడా ఒక మిషనా కదా? ఎస్, ఇది కూడా మిషనరీ. జనరేటర్ ఏదైతే ఉందో, ఆ జనరేటర్ మోటార్స్ ఏదైతున్నాయో అది కూడా మిషనరీయే కదా? ఎస్, మిషనరీ. సో ఈ క్యాపిటల్ గూడ్స్ అంటే ఏందమ్మా? ఎస్, ఫైనల్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్ కావాలి అనుకుంటే, అంతిమ వస్తువులు అనేది ఉత్పత్తి అవ్వాలంటే మనకి ఈ ప్రొడ్యూసర్ గూడ్స్ అంటామా, వీటిని ఏమని అంటాం? ఎస్, ప్రొడ్యూసర్ గూడ్స్. టెక్నికల్గా చెప్తున్నానమ్మా, తెలుగు వాళ్ళైనా సరే ప్రొడ్యూసర్ గూడ్స్ అనేది రాసుకోండి. ఉత్పత్తి చేయబడే వస్తువులు అని చెప్పేసి అంటాం ప్రొడ్యూసర్ గూడ్స్. ఈ ప్రొడ్యూసర్ గూడ్స్ అనేది ఎవరికి అవసరం అంటే బిజినెస్ సెక్టర్ అనే వాడికి అవసరం. ఎవరికి అవసరమా? వ్యాపార రంగానికి ఎవరైతున్నారో ఆ వ్యాపార రంగానికి వాడికి అవసరం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వ్యాపార రంగం ఎవడైతున్నాడో వాడికి ఇవన్నీ అవసరం. సో ఓకేనమ్మా? సో అలాంటి ఇండస్ట్రీస్ అనేది మన భారతదేశంలో జరగలేదమ్మా. ఓకేనా? సో అసలు స్థాపించబడనే లేదు. ఎందుకంటే ఏదైతే మనం చెప్పుకునే మిషనరీ అనేది దే విల్ బి కంటిన్యూస్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రొడక్షన్ యాక్టివిటీస్. ఉత్పత్తి కార్యకలాపాల్లో ఇవన్నీ కూడా నిరంతరంగా పాల్గొంటాయి అండ్ అంతిమ వస్తువులని తయారు చేస్తాయి. ఓకేనా? ఏం తయారు చేస్తాయి? ఇప్పుడు మనకి టెక్స్టైల్ కావాలి, ఒక గార్మెంట్ కావాలి, మనకి టీ షర్టు, జీన్స్ కావాలి, లేకపోతే డ్రెస్ కావాలి. దానికి కావాల్సింది ఏందమ్మా? ఖచ్చితంగా పవర్ లూమే కదా. ఆ పవర్ లూమ్ అనేది క్యాపిటల్ గూడ్ అనమాట. సో ఆ క్యాపిటల్ గూడ్ తయారీ వస్తువులు అనేది లాంగ్ టర్మ్గా ఉంటే ఫిక్స్డ్గా ఉంటాయి కదా, అసెట్స్ అనేది ఇమ్మూవబుల్ అనమాట. పైగా వాటికి ప్రైజెస్ అనేది వేరే అవ్వవు. ఒక్కసారి మనం ఇన్స్టాల్ చేస్తే, సెటప్ చేస్తే అయిపోతుంది.
ఓకేనా. సో ఆటోమేటిక్గా వాటికున్న అడ్వాంటేజెస్ అనమాట. సో ఈ విషయంలో మనం సెల్ఫ్ సఫిషియన్సీ అనేది లేవమ్మా. రెండో ప్రణాళికలో వీటి విషయంలో మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి హెవీ ఇండస్ట్రీస్, క్యాపిటల్ గుడ్ ఇండస్ట్రీస్ అనేది మనం రెండో ప్రణాళిక అంటే 1956 తర్వాత మనం స్థాపించుకున్నాం ఇవన్నీ కూడా. కానీ బ్రిటిష్ కాలంలో వలస పాలన మాత్రం ఆ కొలోనియల్ రూల్లో మాత్రం ఇవన్నీ కూడా స్థాపించలేదమ్మా. అంతగా మనం టెక్నాలజికల్గా మనం అభివృద్ధి చెందలేదని చెప్పేసి అనొచ్చు. చూడండి, సో క్యాపిటల్ గుడ్ ఇండస్ట్రీస్ మీన్స్ ఇండస్ట్రీస్ విచ్ కెన్ ప్రొడ్యూస్ మిషన్ టూల్స్. క్యాపిటల్ గుడ్ ఇండస్ట్రీ అంటే ఏందమ్మా, మూలధన పరిశ్రమలు అంటే ఏంది, ఏదైతే ఆ మిషన్ టూల్స్ని, ఆ ఎక్విప్మెంట్ని, ఆ మిషనరీని ఉత్పత్తి చేసే పరిశ్రమనే క్యాపిటల్ గుడ్స్ అని చెప్పేసి అంటాం. ఇన్ టర్న్ యూజ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద కరెంట్ కన్జంప్షన్, మనం వినియోగించే వస్తువులు ఏదైతే ఉన్నాయో తయారు చేసేవి అనమాట అవన్నీ కూడా. సో అలా మనకి అంతగా స్ట్రాంగ్ ఫౌండేషన్. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫ్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ హియర్ అండ్ దేర్ వాజ్ నో సబ్స్టిట్యూట్ టు ద నియర్ హోల్సేల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది కంట్రీస్ ట్రెడిషనల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇండస్ట్రీస్. సో అలా డిస్ప్లేస్మెంట్ అనేది ఏం జరగలేదమ్మా. ఓకేనా. సో ఎవరు కూడా దాన్ని ఆల్టర్నేటివ్ అనేది చూడలేదు. సో ద గ్రోత్ రేట్ ఆఫ్ న్యూ ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ ఇట్స్ కంట్రిబ్యూషన్ టు ద జీడిపి రిమైన్ వెరీ స్మాల్. సో గ్రోత్ రేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఏమైందమ్మా, ఎస్. సో ఆ యొక్క పారిశ్రామిక రంగం వాటా ఏదైతుందో, పరిశ్రమల రంగానికి సంబంధించిన ఆ పరిశ్రమల రంగానికి సంబంధించిన వాటా అనేది ఏదైతుందో, ఆ పరిశ్రమ రంగానికి సంబంధించిన షేర్ ఏదైతుందో, ఇండస్ట్రియల్ షేర్ ఏదైతుందో జీడిపిలో, ఇండస్ట్రియల్ షేర్ ఏదైతుందో అది అంతగా పెద్దగా మార్పు అనేది చెందలేదు. ఇండస్ట్రియల్ షేర్ ఏదైతుందో, పరిశ్రమల రంగానికి సంబంధించిన వాటా అనేది పెద్దగా మనకి మార్పు అనేది చెందలేదమ్మా. ఓకేనా. ఈవెన్ 1950s తర్వాత కూడా పెద్దగా మార్పు లేదు. మీకు తెలుసా లేదో, 1950లో మీరు కాంట్ ఒకసారి చెక్ చేసుకున్నామా, ఇండస్ట్రియల్ షేర్ ఏదైతుందో, పారిశ్రామిక రంగం వాటా ఎంతో తెలుసా 1950లో 15%. డూ యూ నో ఇన్ 2023 వాట్ ఈస్ ద షేర్, 2023 అయితే తెలుసమ్మా, దాని యొక్క షేర్ అనేది 29%. అంటే మెల్లగా స్టడీగా గ్రోత్ రేట్ అయింది. ఓకేనమ్మా. పరిశ్రమల రంగానికి సంబంధించిన వాటా మొత్తం మన భారతదేశ జీడిపిలో చూసుకుంటే, దీనికి వాటా 15%, దీనికి వాటా ఆల్మోస్ట్ డబల్ అయిందన్నమాట. అదే సేవా రంగం యొక్క వాటా ఒకప్పుడు మనకి 25%, 30% ఉండేది, అది ఇప్పుడు 60%కి వెళ్ళింది. సో వేగంగా అభివృద్ధి చెందిందంటే సేవా రంగం. ఓకేనా. మరి స్వాతంత్రం తర్వాతనే పరిస్థితి ఏది ఉందంటే, మరి స్వాతంత్రం పూర్వం అనేది ఒకసారి ఆలోచించండి అమ్మా. ఓకేనా. సో అది కూడా ఎందుకంటే మనకి క్యాపిటల్ గూడ్స్ ఫస్ట్ ప్రణాళిక, సెకండ్ ప్రణాళికలు అమలు చేశాం కాబట్టి, మన దేశం అనేది అభివృద్ధి చెందాలి కాబట్టి మనం కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఈ సిచ్యువేషన్. ఇంకా ఇప్పుడు మీకు ఇక్కడే వదిలేస్తున్నాను. ఆ కొలోనియల్ రూల్ ఏదైతే వలస పాలనలో మనం ఏ విధంగా మన పారిశ్రామిక స్థితి అనేది ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. సో ఇట్ వాస్ వెరీ వెరీ స్లో అన్న సంగతి గుర్తుపెట్టుకోండమా, రిమైన్ వెరీ స్మాల్ అన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. So another significant drawback of the new industrial sector was the very limited area operation of the public sector. అసలు ప్రభుత్వ రంగం యొక్క పరిశ్రమలు, ప్రభుత్వ రంగానికి సంబంధించిన పరిశ్రమలు అనేది ఆల్మోస్ట్ నిల్ అని చెప్పేసి అనొచ్చు. ఉన్నాయమ్మా స్వాతంత్రం పూర్వం, స్వాతంత్రం తర్వాతనే కదా అన్నీ కూడా మనం జాతీయం చేసుకుంటూ పోయాం, తెలుసు అనుకుంటా కదా. స్వాతంత్రం తర్వాతనే టాటా ఎయిర్లైన్స్ ఏదైతున్నాయో, ఓకేనా, ఏదైతే ఉందో దాన్ని 1953లో జాతీయం చేసామా లేదా, జాతీయం చేసాం. హిందుస్థాన్ షిప్ యార్డ్ 1952లో జాతీయం చేసామా లేదా, ఎస్ జాతీయం చేసాం. సో అలా మనకి ఆల్రెడీ ఉన్న ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవి ఏదైతున్నాయో, సో మనకి ఆ యొక్క జాతీయ అవసరాల కోసం, జాతీయ ప్రాధాన్యత కోసం ఉన్న ప్రైవేట్ సెక్టార్ని మనం జాతీయం చేసుకుంటూ పోయాం. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనేది ఏది లేదమ్మా, ఎక్సెప్ట్ రైల్వేస్, టెలిగ్రాఫ్, డిఫెన్స్, ఇలా ఏదైతే దేశ భద్రత, ఓకేనమ్మా, దేశ రక్షణకి సంబంధించిన విషయాల్లో మాత్రమే మనకి ప్రభుత్వ రంగం కంట్రోల్ ఉన్నాయి. కానీ మిగతావన్నీ కూడా చూసుకుంటే మ్యాక్సిమం ప్రైవేట్ ఒకటిదే డామినెన్స్ అనేది ఉందమ్మా. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మా ప్రభుత్వం రంగ పరిశ్రమలకు సంబంధించిన వాటి యొక్క షేర్ అనేది కూడా, ఓకేనా, అవి కూడా లిమిటెడ్గా ఉన్నాయి, పరిమిత స్థాయిలోనే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే బ్రిటిష్ వాడు పెద్దగా ఈ పరిశ్రమలు స్థాపించలేదని కదా అర్థం. ఎస్, లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్. సో దిస్ సెక్టార్ రిమైన్డ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద రైల్వేస్, చెప్పే కదా, రైల్వేస్కి మాత్రమే పరిమితమయ్యాడు. పవర్ జనరేషన్, ఎస్ శక్తి ఏదైతుందో, శక్తి వనరులు ఏదైతుందో, విద్యుత్ శక్తి ఏదైతుందో దానికి, కమ్యూనికేషన్ చెప్పే కదా, టెలిగ్రాఫ్ అని చెప్పేసి, అండ్ పోర్ట్స్, మెయిన్ షిప్ యార్డ్స్ ఏదైతుందో, డాక్ యార్డ్స్ ఏదైతుందో వాటికి మాత్రమే ప్రభుత్వ రంగం అనేది పరిమితమైంది. కానీ ఐరన్ అండ్ స్టీలు, సిమెంటు, ఇండస్ట్రీస్, జూటు, కాటన్, టెక్స్టైల్, షుగరు, బ్యాంబూ, యూరియా, ఫర్టిలైజర్స్, కెమికల్స్, పెయింట్స్, వీటి విషయంలో పెద్దగా ప్రభుత్వ రంగ సంస్థలు అనేది బ్రిటిష్ వాడు ఏర్పాటు చేయలేదమ్మా. ఎందుకు, వాడి యొక్క మెయిన్ టార్గెట్ ఏంది, ఇండియాలో ఉన్న సహజ వనరులన్నింటిని కూడా ఎక్స్ప్లాయిట్ చేయాలి, దోపిడీ చేయాలి.
మరి అవన్నీ మన భారతదేశాన్ని ఎందుకు అభివృద్ధి పరుస్తాడమ్మా? ఎంతసేపు ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాడే కానీ, సో తిరిగి మన భారతదేశానికి రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి వాడి ఉద్దేశం లేదు కాబట్టి, అది కూడా ఇది ఎందుకు పెట్టుకున్నాడు? ఆర్మీని కానీ, నేవీని కానీ తెలుసు కదా, ఈజీగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్టేషన్, వెపన్స్ అనేది ఈజీగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం. ఓకేనా, ఆల్రెడీ లింగా సినిమా చూసి ఉంటారు కదా. ఎస్, సో పవర్ జనరేషన్, ఇంకా ఏ పరిశ్రమ రన్నా వాళ్ళన్నా కానీ పవర్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదమ్మా. అది రైల్వే అయినా, టెలిగ్రాఫ్ అయినా, సీపోర్ట్స్ అయినా, టెక్స్టైల్ అయినా. సో అందుకే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. కమ్యూనికేషన్ మీకు తెలిసింది కదా, ఇక ఫాస్ట్గా వెళ్ళాలన్న ఉద్దేశంతో. పోర్ట్స్ అనేది ఇంకా మీకు ఎందుకు తెలిసింది, ఎందుకు డెవలప్ చేస్తాడమ్మా పోర్ట్స్? బాంబే కానీ, గుజరాత్ కానీ ఆ ప్రాంతంలో వాడి దేశాలకి రా మెటీరియల్స్ని ఎగుమతి చేయాలి కాబట్టి. అంటే వాడి అవసరాలు ఏదైతున్నాయో దాని మీదనే వాడు దృష్టి పెట్టాడు కానీ మిగతా విషయంలో పెద్దగా వాడు కాన్సన్ట్రేట్ చేయలేదు. సో నాకు తెలిసినంత వరకు ఒక క్లారిటీ అనేది ఇచ్చానమ్మా. ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వన్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది ఫారెన్ ట్రేడ్, విదేశీ వాణిజ్యం. సో ఇది చాలా చిన్నదమ్మా విదేశీ వాణిజ్యం అనేది, ఇట్స్ అ వెరీ స్మాల్. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పిందే, జస్ట్ ఒక అవుట్లైన్స్ మాత్రం ఇస్తాను. ఇండియా హ్యాస్ బీన్ అన్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ నేషన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. బట్ ద రెస్ట్రిక్టివ్ పాలసీస్ ఆఫ్ కమాడిటీ, ఓకే, రెస్ట్రిక్ట్ అంటే తెలుసు కదా, ఎస్ రెస్ట్రిక్టివ్, రక్షణపరమైన, ఓకేనా, రక్షిత విధానాలు. ఎవరికి రక్షిత విధానాలు? బ్రిటిష్ వాడికి ఆ యొక్క రక్షణ విధానాలు అనమాట. ఓకేనా. బట్ రెస్ట్రిక్టివ్ పాలసీస్ కమాడిటీ ప్రొడక్షన్, ట్రేడ్ అండ్ టారిఫ్ పర్స్యూడ్ బై ద colonial governments adversely affected the structure, composition and volume of India's foreign trade. ఏమన్నాడు ఇక్కడ స్టేట్మెంట్లో? ఏమన్నాడమ్మా? ఏదైతే ఆ బ్రిటిష్ వలస పాలన విధానానికి సంబంధించిన వాళ్ళ రక్షణ విధానాల వల్ల వాళ్ళ వ్యాపారాన్ని కానీ వాళ్ళ పరిశ్రమలు ఏదైతే కాపాడుకునే విధంగా మన యొక్క పరిశ్రమల్ని క్షీణించే విధంగా వాళ్ళ యొక్క విధానాలను ఉన్నాయి. పూర్తిగా మన వ్యవస్థ ఏదైతుందో, మన నిర్మాణం ఏదైతుందో, ఆ యొక్క పరిశ్రమలకి సంబంధించిన నిర్మాణం కానీ, ఆ కాంపోజిషన్ కానీ, స్ట్రక్చర్ పూర్తిగా ఆ విదేశీ వ్యాపారాన్ని మార్చివేయడం జరిగిందనేది ఆ హై స్థాయిలో, హ్యూజ్ లెవెల్లో, ఓకేనా, భారీ స్థాయిలో విదేశీ వ్యాపారం అనేది రివర్స్ అయిందనేది ఇక్కడ చెప్తున్నాడమ్మా. ఓకేనా. సో ఒక ముఖ్యమైన వాణిజ్య దేశంగా ఉంది. సో రక్షణ విధానాలను అనుసరిస్తున్న వస్తువుల ఉత్పత్తిపై సుంకాలు విధించింది. అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇండియా బికేమ్ అన్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ప్రైమరీ ప్రొడక్ట్స్, ఇది ఆల్రెడీ మళ్ళీ రిపీట్ అయిందమ్మా, చూసారా. ప్రాథమిక వస్తువుల యొక్క ఎగుమతిదారుడుగానే ఉంది. రా సిల్క్, కాటన్, వూలు, షుగరు, ఇండిగో, జూట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అండ్ అన్ ఇంపోర్టర్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ చెప్పుకున్నాం కదా. సో కాటన్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం అండ్ గార్మెంట్స్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఓకేనా, ఉలన్ క్లోత్స్, కాటన్ క్లోత్స్, సిల్క్ క్లోత్స్, ఉలన్ క్లోత్స్ అండ్ క్యాపిటల్ గుడ్స్ లైక్ లైట్ మిషనరీ ప్రొడ్యూస్ ఇన్ ద ఫ్యాక్టరీస్ ఆఫ్ బ్రిటన్. సో మనము ఆ యొక్క లైట్ గుడ్స్ ఏదైతున్నాయో, కన్జ్యూమర్ గుడ్స్ ఏదైతున్నాయో, అంతిమ వస్తువులు అనేది మన దిగుమతిదారుగా ఉంది. ఇక్కడ అర్థమైంది అనుకుంటా కదా, స్టార్టింగ్ ఇంట్రొడక్షన్లో మీకు చెప్పాను, గుర్తుందా లేదా? సో ఎవరైతే ఈ క్లాస్ ఫాలో అవుతున్నారో జస్ట్ దీనికంటే ముందు ఇంకొక 2 వీడియోస్ ఉంటాయి, వీలుంటే అది కూడా మీరు కొంచెం ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. మొదటి నుంచి అయితే ఇంకా బెటర్, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. బట్ ఏంటంటే ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అమ్మా. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఫస్ట్ వీడియోలోనే చాలా క్లియర్గా, ఫస్ట్ 20 మినిట్స్ వీడియోలోనే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే డైరెక్ట్గా వింటున్నారో మీకు కొంచెం సగం సగం అర్థమయ్యేటట్టు ఉంటుంది. సో ప్లీజ్ దీనికంటే 2 వీడియోస్ ముందు చూడండి అమ్మా, సో దట్ మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది. ఓకేనా. సో బ్రిటన్ మెయింటైన్ ఏ మోనోపోలీ కంట్రోల్ ఓవర్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. చెప్పే కదా, ఏకస్వామ్యం. ఏకస్వామ్యం అంటే గుత్తాధిపత్యం అంటాం. సో గుత్తాధిపత్యం, విదేశీ వ్యాపారం విషయంలో వాడిది గుత్తాధిపత్యం, వాడే కదా రూల్ చేసేది, వాడే కదా మనని పరిపాలించేది. సో చూద్దాం. సో యాజ్ అ రిజల్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ ట్రేడ్ వాజ్ రెస్ట్రిక్టెడ్ టు బ్రిటన్ వైల్ ద రెస్ట్ వాజ్ అలౌడ్ విత్ ఎ ఫ్యూ అదర్ కంట్రీస్ లైక్ చైనా, శ్రీలంక అండ్ పర్షియా. 50% కంటే ఎక్కువ విదేశీ వాణిజ్య విధానం అనేది వాడి నియంత్రణలోనే ఉండేది. మిగతా 50% వచ్చేసి చైనా, సిల్క్ రూటు, శ్రీలంక, ఈ యొక్క మయన్మారు తెలుసు అనుకుంటు కదా. సో శ్రీలంక, పర్షియా, ఇరాన్ ఏదైతే ఉందో, సో అక్కడ మనకి ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. బట్ మెజారిటీ ఏదైతే ఉందో అది ఇంకా సూయజ్ కెనాల్ అనేది ఓపెన్ అయింది తెలుసా, ఇంకా వాడికి అడ్డోదుపు లేకుండా పోయింది. చూద్దాం. సో ద ఓపెనింగ్ ఆఫ్ సూయజ్ కెనాల్ ఫర్దర్ ఇంటెన్సిఫైడ్, ఇంకా తీవ్రతరం చేసింది. అప్పుడు వరకు కూడా వాడి వస్తువులంతా కూడా చూసుకుంటే మనకి ఈ సిల్క్ రూట్ ఉండేది తెలుసు అనుకుంటే కదమ్మా. ఇక్కడ నుంచి మనకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ నుంచి టర్కీ నుంచి అటు యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోయాయి రా మెటీరియల్స్ అనేది. అండ్ చాలా కాస్ట్లీ కూడా. రోడ్డు ఏదైతే ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కాస్ట్లీ అమ్మ, అన్నిటికంటే చాలా కాస్ట్ రోడ్ ట్రాన్స్పోర్టే. సీ ట్రాన్స్పోర్ట్ అంటే చాలా చీప్, చాలా చౌక అనమాట. సో ఆబ్వియస్లీ ఇంకా వాడికి చీప్గా తరలించేవాడు. సో కనిపిస్తుంది కదా, ద ఓపెనింగ్ ఆఫ్ ది సూయజ్ కెనాల్ ఫర్ ద తెలుసు కదా, రెడ్ సీ, మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రము ఏదేమని చెప్పుకుని ఎర్ర సముద్రాన్ని కలిపేది అనమాట, ఈజిప్ట్ దగ్గర ఉంటుంది అది. అలా మనకి షార్ట్ కట్ వచ్చింది, చీపర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది వచ్చింది. చౌకైన వాణిజ్య విధానం, చౌకైన రవాణా విధానం వచ్చేసరికి ఇంకా వాడు తీవ్రతరం చేశాడు విదేశీ వ్యాపారాన్ని. సో కనిపిస్తుంది కదా. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ ట్రేడ్ త్రూఅవుట్ ద colonial period was the generation of large export surplus
బట్ దిస్ సర్ప్లస్ కేమ్ ఎట్ ఎ హ్యూజ్ కాస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఎకానమీ. అంతే కదమ్మా. సో మనం ఎంతైతే మిగులు మన ఈ విదేశీ విధానం అనేది వాడు అవలంబించడం వల్ల మనం ఎక్కువగా మిగులు అనేది మన దగ్గర ఉన్న మిగులు అనేది మనం ఎగుమతి చేసుకుంటూ పోయాము. కానీ మన భారతదేశం యొక్క కంట్రీస్ ఎకానమీని మనం పనంగా పెట్టడం జరిగింది. పనంగా పెట్టామని తెలుసు కదా, క్షీణించడం జరిగింది. ఓకేనా. ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో భారీ ఖర్చుతో కూడుకున్నదనొచ్చు, పనంగా పెట్టని చెప్పేసి అనొచ్చు. సో సెవెరల్ ఎసెన్షియల్ కమోడిటీస్, ఫుడ్ గ్రెయిన్స్, క్లాత్స్, కిరోసిన్ ఎక్సెట్రా వేర్ స్కేర్స్లీ అవైలబుల్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్. చూసారా, మనకి ఫుడ్ గ్రెయిన్స్ కావాలా, కానీ వాడు ఏం చేశాడు, ఎగుమతి దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు. మనకి క్లాతింగ్ కావాలా, ఎస్, మనకి కిరోసిన్ కావాలా, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో వాడి ఆ డొమెస్టిక్ మార్కెట్ని కొంచెం ఫినిష్డ్ గుడ్స్ విషయంలో క్యాప్చర్ చేశాడమ్మా. సో వేర్ స్కేర్స్లీ అవైలబుల్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్. ఓకే, నిత్యావసర వస్తువులు అనేది కూడా మనకి అక్కడ వాడు ఎగుమతి చేసుకుంటూ పోయాడు. సో ద ఎక్స్పోర్ట్ సర్ప్లస్ డిడ్ నాట్ రిజల్ట్ ఇన్ ఎనీ ఫ్లో ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇంటూ ఇండియా. సరే సార్, మనం ముడి సరుకులు అన్నారు, ప్రాథమిక వస్తువులు అన్నాము, మనం ఎగుమతి చేసామన్నాము, దానివల్ల మనకి ఏమైనా వెల్త్ ఏమైనా వచ్చిందా, గోల్డ్ ఏమైనా వచ్చిందా, సిల్వర్ ఏమైనా వచ్చిందా అంటే ఏమీ రాలేదమ్మా. మరి ఎగుమతి చేసిన తర్వాత మనకి లాభం అనేది ఉండాలి కదా. ఏం జరిగింది, ఇక్కడ బ్రిటిష్ వాడి దగ్గర ఒక ఆఫీస్ అనేది ఓపెన్ చేశాడు. బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళు ఇంగ్లాండ్లో, బ్రిటన్లో వాళ్ళకు ఆఫీస్ అనేది ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు అని చెప్పేసి, మరి మేము బ్రిటిష్ వాళ్ళము యుద్ధాలు చేశాం కదా, వార్ ఇండిమినిటీ అని చెప్పేసి, ఓకేనా, ఆ యుద్ధాల కోసము ఏదైతే ఉందో చూడండి, అదే ఉంటుంది చూడండి, ఆ యొక్క యుద్ధాల వల్ల మేము చాలా ఖర్చుపోయాం, నష్టపోయాం అని చెప్పేసి ఫాట్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ ద ఇంపోర్ట్ ఆఫ్ ఇన్విజిబుల్ ఐటమ్స్. మరి మీ దేశం నుంచి కూడా మా దేశానికి కొన్ని అదృశ్య అంశాలు, లైక్ ఎడ్యుకేషన్ కోసం చాలామంది వస్తుంటారు, ఓకేనా, లైక్ కమ్యూనికేషన్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. అలా వేరే ఇతరత్ర ఏదైతే సేవల కోసం మా భారతదేశం నుంచి మీరు సేవలు తీసుకుంటారు కదా, ఆ సేవల కోసం అంతా కూడా మేము మీకు ఖర్చు చేస్తున్నాం అని చెప్పేసి ఆ వెల్త్ అనేది అక్కడే ఉండేటట్టు చూస్తున్నాడు. ఆల్ ఆఫ్ విచ్ హ్యావ్ ఏమన్నాడు, లెడ్ టు ద డ్రైన్ ఆఫ్ ఇండియన్ వెల్త్. ఇక్కడ ఏమైపోయిందంటే అమ్మా, మనకి భారతదేశం ఏదైతే ఉందో ఇండియా నుంచి మనం ఏం చేసాము, రా మెటీరియల్స్ అనేది మనము ప్రైమరీ గూడ్స్ అనేది ఎగుమతి చేసాం. సో ప్రైమరీ గూడ్స్ ముడి సరుకులు ఉత్పత్తి చేసిన తర్వాత ఇంగ్లాండ్ ఏదైతే ఉందో, బ్రిటన్ ఏదైతే ఉందో, ఆ బ్రిటన్ నుంచి మనకు రావాల్సింది వెల్త్ రావాలి. ఓకేనా, వెల్త్ రావాలి, సంపద అనేది రావాలి. సో వీడేమన్నాడు బ్రిటన్ వాడు, ఎస్, మీ దగ్గర నుంచి మేము మీకు, బ్రిటన్ వాడు ఏదైతుందో మేము మీకు సేవలు అందిస్తున్నాం. అదృశ్య అంశాలు అంటే ఏం లేదమ్మా, సేవలు. మీరు మాకు ప్రైమరీ గూడ్స్ అనేది, వస్తువులు అనేది, సరుకులు అనేది మాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, కరెక్టే. మేము మీకు రిటర్న్గా గోల్డ్ అనేది, వెల్త్ అనేది ఇవ్వాలి, గోల్డ్ సిల్వర్ రూపంలో ఇవ్వాలి. సో వాడు బ్రిటిష్ వాడు ఏం చేశాడు, వాడు అక్కడే ఒక ఆఫీస్ మెయింటైన్ చేసి, మీ భారతదేశంలో మేము యుద్ధాలు చేసాం కదా, మేము చాలా నష్టపోయాము, కంపన్సేషన్, నష్టపరిహారం కింద మేము ఇది కలెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి వాడు అక్కడే పెట్టుకునేవాడు. ఇక్కడ రానిచ్చేవాడు కాదు. ఎంతసేపు దీనే వెల్త్ డ్రైన్ తీరంటాం, ఎంతసేపు ఇక్కడి నుంచి ఇటు వెళ్ళడమే కానీ అక్కడి నుంచి ఇటు వచ్చే ఇది లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అర్థమైంది కదా. ఇది కాకుండా మన వాళ్ళు చాలామంది వెళ్తుంటారు కదా, విదేశాలకు వెళ్తుంటారు కదా, లా చదువుకోవడం కోసము, లేకపోతే సేవలు అందిస్తుంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళకి. అలా మనకి కంట్రోల్డ్గా, సిస్టమేటిక్గా వాడు చాలా తెలివిగా మన యొక్క ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసాడు అనేది చాలా క్లియర్గా తెలిసిపోతున్నాం. ఓకేనా. సో దిస్ ఎక్స్పోర్ట్ సర్ప్లస్ డిడ్ నాట్ రిజల్ట్ ఇన్ ఎనీ ఫ్లో ఆఫ్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఇంటూ ఇండియా. రాదర్ దిస్ వాజ్ యూజ్డ్ టు మేక్ పేమెంట్స్ ఫర్ ద ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై అన్ ఆఫీస్ సెటప్ బై ద కలోనియల్ గవర్నమెంట్స్ ఇన్ బ్రిటన్. ఓకేనమ్మా, కనిపిస్తుంది కదా. ఈ ఎగుమతులు మిగులు భారత్లోకి బంగారం లేదా వెండి ప్రవాహానికి దారితీయలేదు. బదులుగా ఇది ఏర్పాటు చేసిన కార్యం ద్వారా ఈ ఖర్చుల చెల్లింపులు చేయడానికి ఉపయోగించబడింది. సో బ్రిటన్లోని వలస ప్రభుత్వం యుద్ధంపై ఖర్చులు, మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వంలో పోరాడింది, మరియు అదృశ్య వస్తువుల దిగుమతి, ఇవన్నీ భారతీయ సంపదను హరించడానికి దారితీశాయి. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా కదా. సో దాన్నే మనం వెల్త్ డ్రైన్ థియరీ అంటాం. దాదాబాయి నౌరోజీ ద పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే గ్రంథంలో ఇదే క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇలా మన దోపిడీ చేశారని చెప్పేసి. ఇంకా అది మీకు చరిత్రలో ఇంకా చెప్తారమ్మా, హిస్టరీలో మన సారు ఈ యొక్క ఎన్సీఆర్టీకి సంబంధించింది. ఇంకా నేను ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి ఇంకా ఎక్స్టెన్సివ్గా చెప్పట్లేదు, అక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చరిత్రలో మోడర్న్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది కదా, అది చెప్పేటప్పుడు ఇది కొంచెం లింకప్ చేసుకుని ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడతో ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నామా. నెక్స్ట్ డెమోగ్రఫీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ విధంగా డెవలప్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. లాస్ట్ సెషన్ అమ్మా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ సెషన్లో ఈ ఫస్ట్ యూనిట్ అనేది ఎన్సీఆర్టీ 11th స్టాండర్డ్ ఫస్ట్ యూనిట్ అనేది ఫినిష్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.